మన శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికీ ఇది 3వ మెగా జాబ్ మేళా మన ఎమ్మెల్యే సార్ యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇదంతా ఉన్న టైం సార్ ప్రతి టైంలో మాకు చాలా సపోర్ట్ చేసి ఎంతమంది అన్ఎంప్లాయ్కి కోఆపరేట్ చేసినందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయి కుమార్ గారు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చాలా యాక్టివ్ గా మనకి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ఉండి ఏదోడు వాదోడుగా మనకు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్టివ్ గా పనిచేస్తూ ముందుకు నడిపిస్తూ అత్యధిక మన విద్యార్థులు చదువుకుని ఉండిపోయినటువంటి విద్యార్థి లోకానికి వారి యొక్క జీవనోపాధి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారి కృషి ద్వారానే మన శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీ కాకుండా జిల్లాలో కూడా ఎక్కువ ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి ఏదైతే సూపర్ 6 లో భాగంగా 20 లక్షల జాబ్స్ యువతకి అంటే ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో అన్ని రంగాల్లో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి 3 months ఒకసారి జాబ్ మేళా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ రోజు 5వ విడత జాబ్ మేళా మేము కండక్ట్ చేయడం జరిగింది. 10 యువకులందరూ కూడా నా యొక్క తెలియజేసుకుంటూ నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ అందరికి ఈరోజు చాలా మంచి కంపెనీస్ వచ్చాయి. 18 కంపెనీస్ వచ్చాయి. ఏసియన్ హెల్త్ కేర్ ఒకటి, కాన్సెంట్రిక్స్, అరబిందో, నియోజన్ టెలికమ్యూనికేషన్, హెట్రో మోటార్స్, టాటా ఎలక్ట్రానిక్స్, స్నైడర్, ఎంఎస్ ఇన్స్ట్రుమెంట్స్, రాయల్ ఎన్ఫీల్డ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జాబ్ డీలర్స్, అలాగే డెక్కన్ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, నవత ట్రాన్స్పోర్ట్, పేటిఎం. మళ్ళీ ఈ రోజు కూడా దాదాపు 750 జాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఎంత రిక్వైర్మెంట్ కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు. సో మీరందరూ కూడా ఏ రాత్రి అయినా, ఇప్పుడే చెప్పారు, రాత్రి 7 అయినా ఎంత టైం అయినా మీ అందరికి ఇంటర్వ్యూ చేసే వెళ్తాము. మీరందరూ దీన్ని వినియోగించుకోమని. మీరు ఈ గత జాబ్ మేళాస్ కూడా మీరు అటెండ్ అయి ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే స్ఫూర్తితో ఎటువంటి నిరుత్సాహపడకుండా మళ్ళీ మీరు అటెండ్ అవ్వండి. తప్పకుండా ఆఫర్స్ వస్తాయి. మళ్ళీ మేము కూడా జాబ్ మేళాను కండక్ట్ చేస్తాం. రామన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా నాకు చెప్పారు, మనం రానున్న రోజుల్లో ఇంకొక 100 కంపెనీస్ ఇలా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కూడా మళ్ళీ మేము జాబ్ మేళా పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఒక్క గవర్నమెంట్ జాబ్స్ అంటే అన్ని ఉండవు కనుక మనకి ప్రైవేట్ రంగాల్లో కూడా మనం సెటిల్ అవ్వాలి. ఆల్రెడీ మనకి వైజాగ్ కి చాలా వరకు గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్సిలమెటల్ ఆల్రెడీ వచ్చింది కంపెనీ, అక్కడ ఉంది. నెక్స్ట్ కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్, ఇవన్నీ ఆల్రెడీ క్యాప్జెమిని ఇవన్నీ కూడా ఒక 6 నెలల్లో ఇవంతా మనకి మొబిలైజేషన్ స్టేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో మనకి రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతాయి. సో ఆల్రెడీ కొన్ని కంపెనీస్ జరిగాయి. కాకపోతే మన సైడ్ ఇవన్నీ తక్కువ కనుక మనం ఒకటే నేను మీకు నిర్ణయిస్తున్నాను, ప్రతిసారి మీకు బోర్ కొట్టచ్చు, చెప్పిందే చెప్తున్నానని మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ ఆఫర్ వచ్చినా వెళ్ళిపోండి, మీకు ఇష్టమైతే. అంటే మీరు ఒక 3-4 కంపెనీలకు అటెండ్ అవుతారు, అందులో మీకు ఇష్టమైన జాబ్ ఆఫర్ వచ్చింది అనుకోండి, ఇష్టం అయిన కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చినా
దూరం వెళ్ళాం, శ్రీకాకుళం దాటి వెళ్ళాం, అలా కాకుండా మీరు వెళ్ళండి. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను మీకు చెప్పాను, కొంతమంది వినే ఉంటారు. నిన్న జాబ్ మేళాలో కూడా మాకు ముందు నేనే ఎగ్జాంపుల్.